హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఇంట్లోనే ఈజీగా స్ట్రీట్ స్టైల్ సమోసా అనేది వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పుడు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మైదా పిండిలో చిటికెడు మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక మరగబెట్టిన నూనె ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము ఈ పిండి అంతా కూడా ముద్దలా కలుపుకోవాలండి. స్మూత్గా కలుపుకోవాలి, మరి గట్టిగా కలుపుకోకూడదు. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఇది చపాతీ పిండిలాగా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన ఒక 15 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు అలానే ఇంకో కళాయి స్టవ్ మీద పెట్టి అందులోనికి ఆయిల్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు గుండగా కోసుకొని ఒక పచ్చిమిరపకాయ కూడా చిన్న ముక్కల్లా కోసుకోవాలి. అవన్నీ అయిపోయాక అందులోనికి కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇందులోనికి సాల్ట్ 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. అలానే గరం మసాలా కొంచెం, ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. కారం 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలాగా మొత్తం కలుపుకొని ఆనియన్స్ అన్నీ బాగా వేగాక ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సమోసా స్టఫింగ్ అనేది మనము పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న ముద్ద మీద మూత తీసి ఒకసారి మళ్ళీ చేయితో ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇవి 2 పార్ట్స్గా నేను చేస్తున్నాను. ఈ విధంగా బాల్స్ లాగా రెండు చేశానండి. నేను తీసుకుని కప్పు పిండికి నాకు 2 అయ్యాయి. అలానే ఇంకో బౌల్లోని ఒక స్పూన్ మైదా పిండి వేసి కొంచెం వాటర్ వేసి ఇలా తిక్కుగా కలుపుకోవాలి. ఇది సమోసాను అంటించడానికి అండి. ఇప్పుడు ఫ్లోర్ మీద పిండి వేసి వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీలాగా ఇలాగా మొత్తం ఈవెన్గా పాముకోవాలి. చాలా పలుచగా పాముకోవాలండి. ఇలా పలుచగా పాముకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కాక మనం పాముకునేది వేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు బాగా కాలాక మనము దీన్ని టర్న్ చేయాలి. మిగతా వైపు కూడా కొంచెం లైట్గా కాలితే చాలండి. మొత్తం పూర్తి కాలాల్సిన అవసరం లేదు. 2 వైపులు కూడా లైట్గా పచ్చిదనం అనేది లేకుండా కాలితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చివరివన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సమోసా ఫోల్డింగ్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరిని మనము కలుపు పెట్టుకున్న మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఇలాగా గొట్టంలాగా వస్తుందండి. ఇందులోనికి మనము రెడీ చేసుకున్న కర్రీని యాడ్ చేసుకోవాలి. కర్రీ యాడ్ చేసుకున్నాక మళ్ళీ మైదా పిండి అనేది ఆ పైన అప్లై చేసి ఇది ఇలాగ సమోసా షేప్లో పెట్టాలండి. ఇవన్నీ కూడా ట్రయాంగిల్ షేప్లో పెడితే సరిపోతుందండి. ఇంకో వీడియోలో కూడా నేను ఎలా చేశానో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము రెడీ చేసుకున్న కర్రీ స్టఫింగ్ అంతా కూడా ఈ సమోసాలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ అయిపోయాక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి బాగా ఆయిల్ హీట్ ఎక్కవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇవి కొంచెం కొంచెంగా సమోసాలు యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే అంటుకుంటాయి. నేనైతే వీడియోలో 3 చొప్పున వేసుకుంటున్నానండి. ఇలాగ వేగాక దాన్ని టర్న్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి ప్రాసెస్ అంతా, లేకపోతే త్వరగా మాడిపోతాయి మైదా పిండి కాబట్టి. ఇలాగా ఈవెన్గా ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇవన్నీ కూడా ఆయిల్లో నుండి మనం తీసేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు సమోసాలు ఎంత క్రిస్పీగా ఎంత నీట్గా వచ్చాయో. ఈ సమోసాల్లోకి ఇప్పుడు 2 పచ్చిమిర్చి కూడా మనము వేపుకుంటున్నామండి. కొందరు సమోసాతోని పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటారు కదా, అందుకు అవి అయ్యాక మిగతా కూడా సమోసాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన చివర్లు వేస్ట్ అన్నీ మనం ఇందాక కట్ చేసాం కదా, అవి క్రిస్పీగా ఇలాగా మనము చిప్స్ లాగా చేసుకోవచ్చండి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే సమోసా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో ఫీడ్బ్యాక్లో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.